Good evening everyone. My name is Divesai. I am studying 6th class at Adas English Medium School. ఈ రోజు నేను చెప్పబోయే అంశం ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఉదాహరణ అన్న, చెల్లి, రవ్వ. అన్న అనే ఈ పదంలో నా హల్లుకు నా కింద నా ఒత్తు వచ్చింది కాబట్టి దీన్ని ద్విత్వాక్షరం అంటారు. చెల్లి అనే ఈ పదంలో లీకి అదే హల్లు వచ్చింది కాబట్టి దీన్ని ద్విత్వాక్షరం అంటారు. రవ్వ అనే ఈ పదంలో వా హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరింది కాబట్టి దీన్ని ద్విత్వాక్షరం అంటారు. థ్యాంక్ యూ.